Hi everyone, welcome back to Manu Teachers ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో 4th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా ఇవాల్టి క్లాస్లో మనం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తాం. సో దీని షార్ట్ ఫామ్ ఏంటి మనకి NUEPA, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో మీరు చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద ద NUEPA ఎస్టాబ్లిష్డ్ బై MHRD అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది మనకి ఈ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ ప్రీమియర్ ఆర్గనైజేషన్ డీలింగ్ విత్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ సౌత్ ఏషియా. సో మన ఇండియా గవర్నమెంట్ అనేది ప్రీమియర్ ఆర్గనైజేషన్ కింద డీల్ అవుతుందన్నమాట. దేంట్లో ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్లానింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇండియాలోనే కాకుండా సౌత్ ఏషియాలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది, ప్రీమియర్ ఆర్గనైజేషన్ లాగా. ఓకే, ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ద పయోనీరింగ్ వర్క్ డన్ by the organization in the field of educational planning and administration, the government of India have empowered it to award its own degrees by way of conferring in the status of deemed to be university in August 2006. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఈ వర్క్ ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ అయ్యేలాగా ఒక ఎంపవర్ తీసుకుందనమాట. దేనికి? డీమ్డ్ టు బి యూనివర్సిటీకి. ఎప్పుడు? ఆగస్ట్ 2006లో. లైక్ ఎనీ సెంట్రల్ యూనివర్సిటీ, NUEPA ఈజ్ ఫుల్లీ మెయింటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వేరే ఏ సెంట్రల్ యూనివర్సిటీ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది. అదేవిధంగా ఈ NUEPA కూడా చూసుకునేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, the National University has its origin dating back to 1962 when the UNESCO established the Asian Regional Center for Educational Planners and Administrators, which later became the Asian Institute of Educational Planning and Administration in 1965. సో మనకి 1962లో ఓకే ఈ నేషనల్ యూనివర్సిటీ ఒరిజిన్ అయితే ఉంది. అప్పుడు యునెస్కో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఏం ఎస్టాబ్లిష్ చేశారు? ఏషియన్ రీజనల్ సెంటర్ని ఎడ్యుకేషనల్ ప్లానర్స్కి మరియు అడ్మినిస్ట్రేటర్స్కి. అది మెల్లమెల్లగా 1965లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని తీసుకురావడం జరిగింది. ఆఫ్టర్ 4 years of its existence, it was taken over by Government of India and renamed as the National Staff College of Educational Planners and అడ్మినిస్ట్రేటర్స్. ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది వచ్చిన 4 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని తీసుకొని రీనేమ్ చేసింది. ఏమని? నేషనల్ స్టాఫ్ కాలేజ్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లానర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ అని. Subsequent with the increased roles and functions of the National Staff College, particularly in capacity building, research and professional support services to governments, it was again renamed as the National Institute of Educational Planning and Administrators, NIEPA, in 1979. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న తర్వాత కొన్ని ఇంక్రీజింగ్ రోల్స్ని పెట్టి ఇదే ఆర్గనైజేషన్లో దీన్ని మళ్ళీ రీనేమ్ చేయడం జరిగింది. ఆ ఇంక్రీజింగ్ రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి? నేషనల్ స్టాఫ్ కాలేజ్కి, అలాగే కెపాసిటీ బిల్డింగ్కి, అలాగే రీసెర్చ్కి, ప్రొఫెషనల్ సపోర్ట్కి, ఇవన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేసి మనకి ఈ నేషనల్ స్టాఫ్ కాలేజ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లానర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీనేమ్ చేసి ఏమని పెట్టారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని పెట్టారు 1979లో. అగైన్ ఇన్ 2006 NIEPA was made a university with present name NUEPA. సో ఈ 1979లో ఏదైతే మనకి ఆర్గనైజేషన్ NIEPA యూనివర్సిటీ ఏదైతే ఉందో అది మళ్ళీ 2006లో NUEPA ఇప్పుడున్న నేమ్ కిందకు వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? MHRD డిపార్ట్మెంట్ అనేది NUEPAని ఎస్టాబ్లిష్ చేసింది అంటున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇదంతా చూసుకుంటుంది కాబట్టి ఫస్ట్లో నేషనల్ యూనివర్సిటీ కింద ఉండేది, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది. కాలక్రమేణా పేర్లు కూడా చేంజ్ అవ్వుకుంటూ వచ్చాయి, దాంట్లో ఉన్న ఫంక్షన్స్ అండ్ రోల్స్ కూడా చేంజ్ అవ్వుకుంటూ వచ్చాయి. ఎట్ ప్రజెంట్ 2006లో ఏ నేమ్ అయితే పెట్టారో ఆ నేమే నడుస్తుంది, విచ్ ఈస్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో దాని అర్థం ఏంటి? యూనివర్సిటీ దేనికి? ఎడ్యుకేషనల్ ప్లానింగ్కి మరియు అడ్మినిస్ట్రేషన్కి. ఓకే, సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు.
to organize pre-service and in-service training programs in the area of educational planning and administration and allied disciplines. సో ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏరియాలో ప్రీ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉన్నా, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఏదైనా ఉన్నా, సో వీటిని ఆర్గనైజ్ చేయడం, వాటికి సంబంధించిన వేరే యొక్క ఎక్స్ట్రా కరికులర్ కూడా ఆర్గనైజ్ చేయడం. టు అండర్టేక్, ఎయిడ్, ప్రమోట్ అండ్ కోఆర్డినేట్ research in various aspects of educational planning and administration and allied disciplines, including comparative studies in planning techniques and administrative procedures in different states of India and in other countries of the world. సో ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి ఈ రీసెర్చ్కి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో వేరియస్ ఏరియాస్ ఉంటాయి కదా, సో దాంట్లో రీసెర్చ్కి సంబంధించి కూడా NUEPA చూసుకుంటుంది అనమాట. ఓకే, కంపారిటివ్ స్టడీస్ కానివ్వండి, ఈ టెక్నిక్స్ ఎట్లా ప్లాన్ చేయొచ్చు డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలోనే కాకుండా వరల్డ్లో కూడా. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ చూసుకున్నట్టయితే టు ప్రొవైడ్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ గైడెన్స్ టు ఏజెన్సీస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ పర్సనల్ ఎంగేజ్డ్ ఇన్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఎవరైతే ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అది అకాడమిక్ పరంగా కానివ్వండి, ప్రొఫెషనల్ గైడెన్స్ కానివ్వండి, వాళ్ళకి ఇవ్వడం. ఓకే, ఏజెన్సీస్కి కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్కి కానివ్వండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టు ఆఫర్ MPhil, PhD and postdoctoral programs and award degrees in educational planning, educational administration, educational finance, comparative education, school education, higher education, professional education, policy research, gender in education, discrimination in education, education and globalization, educational మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎక్సెట్రా. సో వేరియస్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, ఆ ప్రోగ్రామ్స్ని తీసుకురావడం, MPhil కానివ్వండి, PhD కానివ్వండి, పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి, డిగ్రీస్ ఇవ్వడం అనమాట. ఓకే, వేరియస్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూసుకుంటే టు యాక్ట్ యాజ్ ఎ క్లియరింగ్ హౌస్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ ఎక్స్టెన్షన్ ఇన్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్. సో దీంతో పాటుగా ఒక ఐడియాస్కి కానివ్వండి, రీసెర్చ్కి కానివ్వండి, ట్రైనింగ్కి కానివ్వండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్కి కానివ్వండి, వీటన్నిటికీ ఒక లెర్నింగ్ హౌస్ లాగా కూడా మనకి ఈ యూనివర్సిటీ అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే to prepare, print and publish papers, periodicals and books in furtherance of these objectives and especially to bring out a journal on educational planning and administration. So educational planning మరియు అడ్మినిస్ట్రేషన్ మీద జర్నల్ తీసుకురావడము, పేపర్స్ని పబ్లిష్ చేయడము, ప్రింట్ చేయడము, పీరియాడికల్స్ బుక్స్ని తీసుకురావడము, ఇలా. టు ఆర్గనైజ్ ట్రైనింగ్, కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్, మీటింగ్స్, సెమినార్స్ అండ్ బ్రీఫింగ్ సెషన్స్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్సనల్ ఆఫ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో దీంతో పాటుగా ట్రైనింగ్ని, కాన్ఫరెన్సెస్ని, వర్క్షాప్ని, మీటింగ్స్ని, సెమినార్స్ని, ఇంకా ఇతర వేరే వేరే ఈ సెంట్రల్ స్టేట్కి సంబంధించిన ఈ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఆర్గనైజ్ చేయడం. టు ఆఫర్ ఆన్ రిక్వెస్ట్ కన్సల్టెన్సీ సర్వీస్ టు గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. ఇండియాలో కానివ్వండి, అబ్రాడ్లో కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వీటన్నిటికీ కన్సల్టెన్సీని ఆఫర్ చేయడం. ఓకే, టు ఆర్గనైజ్ ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ రీఫ్రెషర్ కోర్సెస్ ఫర్ టీచర్ ఎడ్యుకేటర్స్ అండ్ ఫర్ యూనివర్సిటీ అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎంగేజ్డ్ ఇన్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఎడ్యుకేషనల్ ప్లానింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్లో ఓరియంటేషన్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇతర కోర్సెస్ కానివ్వండి, టీచర్ ఎడ్యుకేటర్స్కి సంబంధించి, సో వీటిని ఆర్గనైజ్ చేయడం. టు ఆర్గనైజ్ సెమినార్స్ అండ్ డిస్కషన్ గ్రూప్స్ for persons including legislators in the field of educational planning and administration at the level of policy making in central and state governments. సో సెమినార్స్ కానివ్వండి, డిస్కషన్స్ కానివ్వండి ఆర్గనైజ్ చేయడం, అది కూడా స్టేట్ నుండి సెంట్రల్ లెవెల్లో పాలసీ మేకింగ్ అవుతుంది కదా, ఆ లెవెల్లో అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టు అవార్డ్ కన్సల్టెన్సీ వర్క్ /సర్వీసెస్ టు అదర్ ఆర్గనైజేషన్స్ /ఇండివిజువల్స్. వేరే ఆర్గనైజేషన్స్కి లేదా ఇండివిజువల్స్కి వర్క్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి ఇవ్వడం అనమాట కన్సల్టెన్సీ లాగా. To collaborate with other agencies, institutions and organizations including UGC, the universities, institutes of management and administration and other allied institutions in India and abroad in such a way as may be considered necessary for the promotion of these objectives. ఏవైతే ఆబ్జెక్టివ్స్ మనము ఈ యూనివర్సిటీ కింద చూస్తున్నామో వాటిని సక్రమంగా నిర్వహించడానికి లేదా ప్రమోట్ చేయడానికి వేరే ఆర్గనైజేషన్స్, ఏజెన్సీస్ తోటి కొలాబరేట్ అవ్వడం, యూజీసీ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, అబ్రాడ్లో కానివ్వండి. టు ఆఫర్ ఫెలోషిప్స్, స్కాలర్షిప్స్ అండ్ అకాడమిక్ అవార్డ్స్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ద
ఆఫ్ ద నేషనల్ యూనివర్సిటీ. నేషనల్ యూనివర్సిటీ ఆబ్జెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఫెలోషిప్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, అకాడమిక్ అవార్డ్స్ కానివ్వండి ఇవ్వడం. టు కన్ఫర్ హానరరీ ఫెలోషిప్స్ ఆన్ ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఫర్దర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరైతే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చారో ఎడ్యుకేషనిస్ట్, వాళ్ళ హానరరీ ఫెలోషిప్స్ని ఇవ్వడం. టు అండర్టేక్ ఎక్స్ట్రామురల్ స్టడీస్, ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ అండ్ ఫీల్డ్ అవుట్రీచ్ యాక్టివిటీస్ టు కాంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ. సొసైటీ యొక్క డెవలప్మెంట్ కోసం ఇతర ఎక్స్ట్రా స్టడీస్ని కూడా మనము ఆఫర్ చేస్తాం అండర్ దిస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీయే చూసుకుంటుందన్నమాట. టు డిసిమినేట్ and advance knowledge by providing instructional, research and extension facilities in such branches of learning as it may deem fit, and to provide to students and teachers the necessary facilities and atmosphere for the promotion of innovations in education, leading to restructuring of courses, new methods of teaching and learning, and integral development of personality, studies in various disciplines, interdisciplinary studies, and national integration and international అండర్స్టాండింగ్. సో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంకా ఫర్దర్గా వాటిని డెవలప్ చేయడానికి కూడా చూసుకునేది ఏంటి? యూనివర్సిటీయే, NUEPA, దట్ ఈస్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో దీంట్లో భాగంగానే అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా చూసుకుంటుంది. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ NUEPA. సో ఇది ఇవాల్టి క్లాస్లో మనం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చూసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయినా, హెల్ప్ఫుల్ అనిపించిన లైక్ చేయకుండా వెళ్ళకండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో వచ్చే వీడియోలో ఇంకొక సబ్జెక్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.